అంతకుముందు కరీంనగర్ కలెక్టరేట్ జరిగిన ఘటన ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సమీక్షా సమావేశంలో కౌశిక్ రెడ్డి తనను దుర్భాషలాడారని సంజయ్ కుమార్ సభాపతికి ఫిర్యాదు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే తీరుపై భారాస ఎదురుదాడికి దిగింది. ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భారాస డిమాండ్ చేయగా ఇతర పార్టీల నుంచి నేతల చేరికలపై కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేయాలని సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అధికారిక సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తనను దుర్భాషలాడారని స్పీకర్ ప్రసాద్ కుమార్కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్న సంజయ్ పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఘటన కేసులో పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఇప్పటికే సంజయ్ వ్యక్తిగత కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు, సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారన్న ఆర్డీఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన పట్ల దురుసుగా ప్రవర్తించారన్న గ్రంథాలయ చైర్మన్ ఫిర్యాదుతో పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. స్పీకర్కు ఫిర్యాదు చేసిన తర్వాత కరీంనగర్ చేరుకున్న సంజయ్ కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి వీధి రౌడీల సహచర ఎమ్మెల్యే అయిన తనపై దాడి చేశారని పేర్కొన్నారు. గతంలో ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని గుర్తు చేసిన సంజయ్ ఇతర పార్టీల నుంచి చేరికలపై కేసీఆర్, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్ గారు కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా నేను వారిని కోరినాను. అది రాతపూర్వకంగా ఇచ్చి మీకు కూడా మీడియాకి ఇచ్చినాను. ఈ రోజు కూడా జరిగిన దానిపైన నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో మా పిఏ వాళ్ళు వచ్చి దానిపైన స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి నన్ను పిలిచాను. నేను ప్రజా సమస్యల పట్ల మాట్లాడుతున్న సందర్భంలో నాకు ఆటంకం కల్పించాడు. నా ఆలోచన జగిత్యాల ప్రాంత అభివృద్ధి. దానికోసం నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. అదే విషయాన్ని తెలియజేసిన అక్కడ నాకు అవమానం జరిగింది. ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా అని భారాస నేతలు ప్రశ్నించారు. ధైర్యముంటే ఎమ్మెల్యే సంజయ్ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ సవాల్ చేశారు. ప్రజా ప్రతినిధులు పరస్పరం విమర్శించుకోవడం సాధారణమే అయినా కేసులు పెట్టడం సరికాదన్నారు. కౌశిక్ రెడ్డి అడిగిన దాంట్లో తప్పేముందన్నారు. జిల్లా అధికార సమీక్షా సమావేశం లోపలికి పోలీసులు వచ్చి ఎమ్మెల్యేను బయటికి తీసుకెళ్లడం దారుణమని మండిపడ్డారు. 3 మంత్రులుండి ఎందుకు నియంత్రించలేదని గంగుల రసమయి ప్రశ్నించారు. పరస్పర మాట్లాడుకుని ఇట్లా చాలా జరిగినాయి, చాలా చోట్ల జరిగినాయి, చాలా సందర్భాలు కూడా జరిగినాయి. ఒక ఎమ్మెల్యేను స్టేజ్ మీదకి వెళ్లి అమాయకుల పర్మిషన్ లేకుండా గొరగొర గుంజుకపోవడం అనేది దానికి చాలా బాధాకరము. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు 3 మంత్రులు ఉండి కూడా పోలీసు వాళ్ళను చర్యలు తీసుకున్నారంటే ఏం చేస్తా పోలీసు రాజ్యం చేస్తా అనుకుంటున్నా? మీరు ఎంతమంది కేసులు పెడతారు? మీరు ఇన్ని చట్టసభలలో కూడా జరగలేదు. ఏ చట్టసభలో పోలీసులు చెండ్రే కేసులు పెట్టిండ్రు? జిల్లా రెవెన్యూ మీటింగ్లో ఇక్కడ కేసులు జరిగినాయి ఎప్పుడన్నా? కరీంనగర్ కలెక్టరేట్లో నిన్న జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో సంజయ్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి మీరు ఏ పార్టీ అంటూ నిలదీశారు. సంజయ్ కు మైక్ ఇవ్వొద్దని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేయగా తనకు మైక్ ఎందుకు ఇవ్వొద్దని సంజయ్ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం ముదిరింది. ఆ తర్వాత సమీక్షా సమావేశానికి అడ్డు తగులుతున్నారంటూ కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్కడి నుంచి బయటకు పంపడంతో వివాదం చెలరేగింది.